స్టార్ట్ వేలాది సంవత్సరాల్లో బహుజన సమాజం కనీసం మానవ హక్కులు నోచుకోకుండా జంతువుల కంటే భిన్నంగా బ్రతుకులు వెల్లదీస్తున్న కాలంలో మహాత్మా జ్యోతిబా పూలే నుండి మొదలుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వరకు మహనీయులు చేసిన పోరాట ఫలితంగా భారత రాజ్యాంగాన్ని సాధించుకోగలిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనార్టీలు భారత రాజ్యాంగం వల్ల లబ్ధిపోతున్నారు అనేది వాస్తవం. నేడు అది ప్రమాదంలో పడింది భారత రాజ్యాంగం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ పార్టీల వల్ల మనం వెంటనే మేలుకొని మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నట్లయితే ఆ రాజ్యాంగం ద్వారా సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని, హక్కుల్ని కోల్పోయి మన సమాజం తిరిగి కట్టు బానిసత్వంలో దిగజారిపోతుంది అనేది కూడా తెలుసుకోవాలి. మన రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మరియు సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో భారత రాజ్యాంగాన్ని కట్టుబడినటువంటి ఏకైక పార్టీ ఒంటరి పోరాటం చేస్తుంది. నేడు బహుజనులందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ బీఎస్పీకి సహకరిస్తూ ఈ మహోద్యమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకొని బీఎస్పీకి ఏనుగుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఈ వంతుల సహాయం చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులుగా జిల్లా ఇన్ఛార్జిగా నేను కోరుకుంటున్నాను. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు అక్క మాయావతి గారి మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ఇచ్చినటువంటి నినాదం సర్వజన హితాయ సర్వజన సుఖాయ నినాదంతో దేశంలో ముందుకు పోతున్నటువంటి బహుజన ఉద్యమం మనమందరం భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నా, అక్క కోరుకుంటుంది, మన రాష్ట్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది. అందులో భాగంగా మాన్యవర్ కాన్స్టం గారిచే ప్రారంభించబడినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కానీ, జనకళ్యాణ్ దివాస్ కానీ, బ్యామ్సేఫ్ కానీ, డిఎస్4 కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఖచ్చితంగా ఇలాంటి యువకులు ఖచ్చితంగా పార్టీలో కావాలని కోరుకుంటున్నాను.